ఏదైనా ఛాన్స్ అంటే మీకు ఈ ఛాన్స్ ఇస్తాం, మీకు మీకు మంచి క్యారెక్టర్ అమ్మ సీరియల్లో, మంచి మంచి మూవీ, మంచి క్యారెక్టర్ అని చెప్పేసి రేపే షూటింగ్ అంటే ఈ 1 వీక్లో షూటింగ్ ఉంటుందని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత మీరు మీ క్యారెక్టర్ లేదు క్యాన్సిల్ అయిందని చెప్పిన ఏమైనా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? ఒక సీరియల్ పేరు ఎందుకులే, ఆ సీరియల్కి నన్నే మా మెయిన్ సిస్టర్ రోల్కి అనుకున్నారు. వెళ్ళి కలిశాను, డేట్స్ తీసుకున్నాను, వాళ్ళు అది స్టోరీ కోసం పిలిచారు, సరే అని వెళ్ళాను. స్టోరీ బాగుంది, ఓకే ఐఎమ్ హ్యాపీ. డేట్స్ ఇచ్చారు, పేమెంట్ బాగుంది, నా క్యారెక్టర్ నాకు నచ్చింది, ఎక్కువ సిస్టర్కి ఇంపార్టెంట్ రోల్. తర్వాత లాస్ట్ ఏమైందో తెలియదు, లాస్ట్ మూమెంట్లో నాకు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు అంటే రీజన్ లేదు. మీరు అడగలేదా? నేను అడిగాను, అదే ఎందుకు అంటే రీజన్ చెప్పట్లేదు వాళ్ళు. లేదమ్మా, లేదు క్యాన్సిల్ అయింది, మీరు సెట్ అవ్వట్లేరంట అని ఇలా చెప్పారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను దాని విషయం. అంటే సెట్ అవ్వట్లే అంటే మీరు ఆడిషన్కి వెళ్ళారు, ఆడిషన్ ఇచ్చారు, అంత పేమెంట్ కూడా మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అది ఎందుకని మీరు గట్టిగా అడగలేదా? ఇంకా వాళ్ళు అలా అంటే గట్టిగా అంటే మనకి ఇంకెందుకు అడుగుతాం గట్టిగా, నువ్వు కాదు అన్నప్పుడు ఇంకా నేను గట్టిగా అడగలేను. రీజన్ అడిగాను, యాజ్ ఎ రిక్వెస్టబుల్గా నేను అడిగాను, ఎందుకు సార్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే సెట్ అవ్వట్లేదు అంటాం. వాళ్ళు కూడా నేను డీసెంట్గా అడిగాను, వాళ్ళు కూడా డీసెంట్గా చెప్పి సైలెంట్. ఆ డేట్స్ మీరు ఆ సీరియల్కి ఇచ్చారు కదా, దానివల్ల వేరే సీరియల్ ఏదైనా పోయిందా? దానివల్ల మళ్ళీ పోయింది, మూవీ పోయింది, అట్లా చాలా ప్రాజెక్ట్స్ పోయాయి. ఇప్పుడు మీకు ఈ క్యారెక్టర్ ఇస్తాను, మంచి స్కోప్ ఉంది క్యారెక్టర్కి, మీకు మంచి పేరు వస్తుంది, ఈ క్యారెక్టర్ ఇస్తాను కానీ నువ్వు ఇలా చేస్తానే ఇస్తాను అన్న ఏమైనా ఉన్నాయా సిచ్యువేషన్స్ మీకు ఇండస్ట్రీలో? అలాంటిది అయితే ఇప్పటివరకు నేను రాలేదు. అంటే ఏమైనా బ్యాడ్ ప్రపోజల్స్ కానీ రావడం? అంటే నాకు చేసే మేనేజర్స్కి నేను అలా రెస్పెక్ట్గా ఉంటాను, అలా ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నాకు అంత అలాంటివి ఏమున్నా నాకు మీ వరకు రానివ్వరు. లేదు ఆ అమ్మాయి చెయ్యదు అని అక్కడి వరకే ఆపేస్తారు. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు చెప్తారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, కానీ నా వరకు రానివ్వరు. అంటే దానివల్ల మీరు ఎప్పుడైనా అప్సెట్ అయిన సందర్భాలు ఉన్నాయా? నేను డైరెక్ట్గా ఫేస్ చేయలేదు కదా, డైరెక్ట్గా ఫేస్ చేసింటే బాధపడేదానేమో. నేను డైరెక్ట్గా ఫేస్ చేయలేదు, ఎవరో మాట్లాడుకుంటున్నారు, లైట్ తీసుకోవాలి. నేను డైరెక్ట్గా అయితే ఫేస్ చేయలేదు, నన్ను ఎవరు వచ్చి ఇట్లా డైరెక్ట్గా ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేస్తేనే ఇస్తాను అని ఎవ్వరూ మాట్లాడలేదు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్? నాకైతే బాగుంది. మీకని కాదు, అంటే మామూలుగా ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉంది అంటారు? టీవీ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే డిపెండ్స్ ఆన్ యాక్టింగ్, లేదంటే బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉంటేనేమో ఓకే, లేదంటే యాక్టింగ్ బాగా చేయాలి, చింపేయాలి యాక్టింగ్. అలా యాక్టింగ్ చింపేస్తే ఆ అమ్మాయికి లైఫ్ ఉంది, లేకపోతే అంతే. ఎవరు సపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఎలా వస్తారు? ఇప్పుడు యాక్టింగ్ లేకపోతే వెనకాల నుంచి నేను ఎలా సపోర్ట్ చేస్తాను ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా. లేదు, యాక్టింగ్ చింపేయాలి, టాలెంట్తోనే పైకి రావాలి. బ్యాక్గ్రౌండ్ ఆర్ టాలెంట్తో అయితే పైకి రావాలి, అదైతే. సో మీరు లవ్లో పడ్డారని విన్నాను, అది ఎంతవరకు నిజం? నేనా? చా అంటే వస్తున్నాయి అలా రూమర్స్, శ్రవంతి గారు లవ్లో ఉన్నారు అని చెప్పేసి. ఉంటే ధైర్యంగా నేను చెప్పేసేదాన్ని ఇప్పుడు ఏంటో కూడా. అంటే కొంతమంది పేరెంట్స్కి భయపడతారు కదా. పేరెంట్స్కి లేదు, నా పేరెంట్స్ అయితే ఫుల్ సపోర్ట్ లవ్లో కూడా. మీరు ఎవరైనా ఉంటే మీరు మీ పేరెంట్స్కి చెప్పేస్తాను. ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు నా పేరెంట్స్. ఓకే, ఎవరు అనిపించలేదా మరి ఇప్పటివరకు? అంటే నేను కెరీర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాను, ప్రపోజల్స్ వచ్చాయి, కానీ నేను ఫస్ట్ ఎందుకంటే ఫాదర్ నన్ను బాగా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, సో నేను ఇది సాధించాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నాను. అంటే మీరు స్కూలింగ్ టైంలో ఉన్నప్పుడు మీకు ఎవరిపైన క్రష్ ఉండేదా? స్కూల్ టైంలో లేదు, కాలేజ్కి డిగ్రీకి వచ్చాకనే ఉండే. అంటే జస్ట్ అంతే, క్రష్ వరకే, ఈ అబ్బాయి బాగున్నాడు అంతవరకే. నేను లవ్ అలాంటి ఆ ఫీలింగ్ లేదు, లవ్ ఫీలింగ్ లేదు, కానీ జస్ట్ క్రష్ వరకే అంతే. ఓకే, మీకు మ్యారేజ్ అయిందని ఇండస్ట్రీలో ఉంది, అంటే మ్యారేజ్ అయిందా అవ్వలేదా? మ్యారేజ్ అవ్వలేదు, నాకు మ్యారేజ్ అవ్వలేదు అసలు. ఎందుకు మరి ఇలాంటి రూమర్ వచ్చేసింది? మ్యారేజ్ అయిపోయింది తనకు తెలియదు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అయ్యో మ్యారేజ్ అవ్వలేదు. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అవ్వలేదు అంతే, ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు అయ్యో మ్యారేజ్ అయిపోయిందంట ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తే ఎలా మరి? ఇప్పుడు మ్యారేజ్ అయిపోలేదు, ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నవ్వుకుంటారా లేకపోతే? నవ్వుకుంటాను, గట్టిగా నవ్వుకుంటాను నన్ను నేనే.
ఇంట్లో మదర్ వాళ్ళకి అందరికి చెప్తూ నాకు మ్యారేజ్ అయిందంట అని నవ్వుకుంటాను నేను ఇంకా. ఓకే, అంటే ఫ్యూచర్లో ఇప్పుడు డాడీ మీకోసం ఇంత కష్టపడ్డారు కదా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అది ఇంకా తెలియదు. లవ్ చేసుకుంటాను, అరేంజ్ చేసుకుంటున్నాను, కానీ ఏది చేసుకున్నా సరే వాళ్ళకి ఓకే. నేను లవ్ చేసుకున్నా ఓకే, వాళ్ళకి నేను అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఎన్ని ఇయర్స్లో చేసుకుంటారు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, చూడాలి ఇంకొక 2 years or 3 years. 2 years చూస్తున్నారా మరి ఇంట్లో వాళ్ళు? లేదు చూడట్లే, జస్ట్ అడుగుతున్నారు ఏంటి మ్యారేజ్ చేసుకుంటావా ఏంటి అని అడుగుతున్నారు, కానీ ఇంకా దాని గురించి అలా పర్టికులర్గా ఏం లేదు. మరి ఇండస్ట్రీలో ఎవరిపైన ఉందా మీకు తినైతే బాగుంటుంది? లేదు లేదు అసలు ఎవరిపైన అనిపించలేదు మీకు? ఆర్టిస్టుల పైన కూడా? ఎందుకంటే ఆ బాండింగ్స్ అలా లేదంటారా ఇండస్ట్రీలో? అంటే ఆ సీన్ అక్కడి వరకే అంటారా? ఎందుకుండదు, ఉంటుంది ఉంటుంది. ఇండస్ట్రీ అంటే ఓన్లీ ఇండస్ట్రీ అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు సెలబ్రిటీస్ మనుషులే కదా. ఇప్పుడు బయట మనం ఫ్రెండ్షిప్ కాలేజ్ మేట్స్తో నైబర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఇప్పటికే ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్, చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. ఇదే అంతే, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేవు అంతే. వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. మీరు సెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అక్కడ? అబ్బో అల్లరి అల్లరి, అసలు అల్లరి అంటే అల్లరి. ఎవరైనా అన్నారా ఇంతలా అల్లరి చేస్తారు? చాలా మంది అన్నారు. ఇప్పుడు కోయిలమని అరుస్తారా అని అంటుంటారు. నేను మాట్లాడుతుంటే కిందికి వినిపిస్తుంది, నువ్వు మాట్లాడుతుంటే కిందికి వినిపిస్తుంది అంటుంటారు. బాగా అల్లరి చేస్తారు. సో ఇండస్ట్రీ మనుషుల పైన మీకున్న ఒపీనియన్ ఏంటి? నాకైతే ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు, నాకు అంత మంచి ఒపీనియనే ఉంది, బ్యాడ్ ఒపీనియన్ అస్సలు లేదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఇలా సఫర్ అవుతున్నాం అలా సఫర్ అవుతున్నాం అని చెప్తున్నారు కదా, అది దీనివల్ల వాళ్ళు అలా చెప్తున్నారా లేకపోతే నిజంగానే సఫర్ అవుతున్నారా? అంటే బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక గర్ల్ వెళ్ళి మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది ఎదుటి వాళ్ళతో. ఇప్పుడు నేను వచ్చి ఒక అబ్బాయితో మాట్లాడాను, నేను మాట్లాడేదాన్ని బట్టి అతను రియాక్ట్ అవుతాడు. నేను ఏదో కొంచెం తేడాగా మాట్లాడితే అతను కూడా ఓకే తేడాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అతను ఫీల్ అవుతాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎదుటి వాడు కూడా కరెక్ట్గా ఉంటాడు. సఫర్ అవుతారు. నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు సఫర్ అవుతారు? కొంతమంది అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నా కూడా సఫర్ అవుతారేమో, కానీ అది నువ్వు హ్యాండిల్ చేయాలి, అది ఆ అమ్మాయి హ్యాండిల్ చేయాలి. ఇలా ఉంటున్నాడు కాబట్టి నేను కట్ చేయడం బెటర్. అలాంటప్పుడు ఇంకా సఫర్ అవ్వడం ఎందుకు? నువ్వు సఫర్ అవుతున్నావు అని తెలిసినప్పుడు కట్ చేయాలి. తను ఒక అంటే సఫర్ అవుతున్నా అంటే తను డైరెక్టర్ అనుకోండి, ఈ అమ్మాయిని సఫర్ చేస్తున్నాడు, మరి అప్పుడేం చేయలేం కదా. సో అప్పుడే ఎట్లా? నేనైతే వదిలేసి వచ్చేస్తాను. వదిలేసి వచ్చేస్తాను. ఇంకా అవుతున్నప్పుడు ఇంకెందుకు? మన వర్క్ మీద మనకి హ్యాపీ ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వు ఒక దిక్కు కష్టపడుతూ అక్కడ నువ్వు ఆల్రెడీ కష్టపడుతున్నావు ఇండస్ట్రీలో, అసలు యాక్టింగ్ చేయాలి, ఎలా చేయాలి, డైరెక్టర్ ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు, ఇప్పుడు ఎలా చేయాలని అదే మైండ్లో ఉంటుంది. నువ్వు ఒక సైడ్ నుంచి సఫర్ చేస్తూ ఉంటే సఫర్ అవ్వడం ఎందుకు, ఇంకా ఇక్కడ కష్టపడడం ఎందుకు? రెండు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది, టెలికాస్ట్ అయినప్పుడల్లో లేదంటే మూవీ రిలీజ్ అయినప్పుడు ఏదో అప్పుడు, అలాంటప్పుడు వదిలేసి రావడం బెటర్. సో ఇప్పుడు మీరు మరి మూవీ ఆడిషన్స్ ఇస్తున్నారు ఏమైనా? ఇప్పుడైతే నేను ఏమి ఇవ్వట్లేదు. అంటే ఆ సైడ్ అసలు వెళ్ళట్లేదా? లేదు, ఆల్రెడీ సీరియల్ చేస్తూనే ఒక మూవీ చేస్తాను, ఆల్రెడీ ఒక మూవీ చేశాను యాజ్ ఎ సెకండ్ లీడ్గా. మూవీ అయితే ఇన్ని చేసినా కూడా ఎందుకు ఇంకా మీకంటూ ఒక గుర్తింపు అనేది రాలేదు ఇండస్ట్రీలో? ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా అదే దానికోసమే. ఇప్పటివరకు అయితే వచ్చింది, ఇప్పటివరకు అయితే యాజ్ ఏ కోయిలమ్మ నుంచి లక్ష్మి క్యారెక్టర్ అని చెప్పి ఇప్పుడు నేను బయటకు వెళ్తుంటే కూడా నన్ను గుర్తుపడుతున్నారు. ఓకే మీ క్యారెక్టర్ బాగుంది అని చెప్తున్నారు, మీరు చాలా ఇన్నోసెంట్, బయట ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఇంకా ఫేమ్ రావాలంటే ఇంకా కష్టపడాలి. నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా కష్టపడుతున్నాను, దానికి ఏం లేదు, ఐఎమ్ రెడీ. సో కోయిలమ్మ సీరియల్ తీస్తున్నారు, ఇప్పుడు దాని ప్రొడ్యూసర్ వచ్చేసి రాఘవేంద్ర సార్ గారు. ఎప్పుడైనా దాని సెట్స్కి వచ్చారా? సెట్స్కి రాలేదు. యాక్చువల్లీ నన్ను ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి సారే నన్ను డైరెక్ట్గా పిలిచారు, గురువు గారు నన్ను డైరెక్ట్గా పిలిచారు. అవునా? రాఘవేంద్రరావు గారు పిలిచారు. ఓకే. పిలిచి ఒక పూజ సీన్ ఏదో పూజకు వేలాయరా అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, నువ్వు చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా? ఆల్రెడీ నన్ను పిలిచారు, అడిగారు, సేమ్ డీటెయిల్స్ అడిగారు నన్ను, నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అన్నీ అడిగారు. అని చెప్పి నాకు ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారు అని ఇలా చెప్పాను. తర్వాత ఇంకా దానికి ఆ పూజకు వేరారు అనే ఒక ప్రోగ్రామ్కి నన్ను చేయించారు, నేను ఇంకొక అతను హేమంత్ అని. చేసిన తర్వాత అది చూసి నాకు కోయిలమ్మ ప్రాజెక్ట్ ఇచ్చేసారు, డైరెక్ట్గా ఫోన్ చేసి డేట్స్ ఇచ్చేసారు. నేను షాక్ అయిపోయాను, అసలు ఎల్లుండి షూటింగ్, ఇవాళ డేట్స్ ఇచ్చారు నాకు. ఇలా కోయిలమ్మ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, హీరోకి వదిన రోలు ఏంటి, మరి నీకేమైనా అబ్జెక్షన్ ఉందా అది అని చెప్పారు. సార్ ప్లీజ్ సార్ నేను చేస్తాను అని చెప్పాను.
బికాస్ అంత పెద్ద బ్యానర్లో నేను చేయడం చాలా గ్రేట్. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంత పెద్ద బ్యానర్లో నేను చేయడం అంటే. సో అది చేశాను. సరే అని చెప్పి నేను ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అసలు నాకు ఎంత మంచి ప్రాజెక్ట్ వచ్చిందా అని చెప్పి అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఐఎమ్ హ్యాపీ. వదిన క్యారెక్టర్ చేస్తున్నాని కాదు, కానీ నా క్యారెక్టర్ ఇది. ఐఎమ్ హ్యాపీ. నేను ఎంత పెద్ద అయినా ఉండని, నేను వదిన వాళ్ళకి ఎంత పెద్ద వాళ్ళైనా ఉండని, నాకు ముందు చేసే మరిది వాళ్ళు, నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్. నా హస్బెండ్ క్యారెక్టర్ కాదు, నా మరిది క్యారెక్టర్ కాదు, ఎవరు కాదు. నా క్యారెక్టర్ ఇది. నా క్యారెక్టర్ వచ్చేసి చాలా డీసెంట్, చాలా అమాయకత్వం రోల్. ఐఎమ్ హ్యాపీ ఆ రోల్కి, చాలా హ్యాపీ. సో ఆ సార్ గారు మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? రాఘవేంద్ర సార్ గారు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, రాఘవేంద్రరావు గారు నా ఐస్ నీ ఐస్ బాగున్నాయి అని చెప్పి, తర్వాత నా టీత్. అందరూ చాలామంది టీత్ అలా ఉంటే చేయించుకోవచ్చు అంటే రాఘవేంద్రరావు గారు, తర్వాత ఇంకా చాలామంది బాగుంది అని చెప్పారు. అవును సార్, నాకు ఇదే ఇష్టము అని చెప్పారు. అది నాకు చెప్పింది వాళ్ళు. సో మీరు అన్నారు కదా వదిన క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పేసి, సాయి కిరణ్ గారు మీ మరిది క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఎట్లా మిమ్మల్ని మీతో పాటు ఉంటారు? ఓన్లీ యాక్టింగ్ వరకే, అది యాక్టింగ్ వరకు, ఓన్లీ యాక్టింగ్ వరకే. తర్వాత అందరు నన్ను చిన్నపిల్లలాగానే చూస్తారు. ఆ సెట్లో చిన్నపిల్లలు కాకుండా తర్వాత నేనే అందరికన్నా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళు కాకుండా నెక్స్ట్ నేనే, ఆ తర్వాత నేనే మిగతా వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళతో పాటు నన్ను ట్రీట్ చేస్తుంటారు. నేను చిన్నపిల్లని అక్క 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 అండి అందరితో మాట్లాడుతూ ఉంటాను. ఓన్లీ యాక్టింగ్ వరకే. తను వదిన అనడం, నేను మనోజ్ అని పిలవడం, అంతవరకే. ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు ఏమైనా జరిగాయి సెట్లో అక్కడ? అస్సలు ఒక్క గొడవ అంటూ జరగలేదు ఇప్పటివరకు. అంత సరదాగా గడిచిపోయింది, హ్యాపీగా గడిపేవాళ్ళం అందరం ఒకటి దగ్గర కూర్చొని. సో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అంటే మీకు కొంచెం షార్ట్ టెంపర్ అని విన్నాను. షార్ట్ టెంపరా? షార్ట్ టెంపరా నాకు? లేదు లేదు లేదు. ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు అంబర్పేట నుంచే వస్తున్నారు మీరు? లేదు, నేను ఉండేది ఉప్పల్ నుంచి. అంటే ఇప్పుడు సీరియల్స్ ఎక్కడ ఉంటే అక్కడ, అంటే మీరు ఉప్పల్ అని చెప్పగానే ఆ అమ్మాయి అక్కడ నుంచి రావాలని చెప్పేసి ఏమైనా క్యారెక్టర్స్ పోయా? యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది ఉన్నారు అక్కడ ఆర్టిస్టులు. ఉన్నారా? చాలా మంది ఉన్నారు. గట్కేసర్లో ఉన్నారు, షామీర్పేటలో ఉన్నారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు. ఎప్పుడు అనిపించలేదా దూరం అయిపోయేవాడు? అసలు వాళ్ళు అలా అనలేదు. ఎక్కడమ్మా అంటే ఉప్పలా అని ఒక షాక్ అయ్యేవాళ్ళు. అవును సార్ అనేదాన్ని, అంతే. సరే అమ్మా ఇది టైమింగ్ అంతే వాళ్ళు, కానీ అంత దూరం ఉన్న క్యారెక్టర్కి ఎందుకు పిలవాలి అని చెప్పేసి ఇంతవరకు అనలేదు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ, చాలా మంది. టైం వేస్ట్ అవుతుంది జర్నీలో. లేదు, నేను పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తాను.